స్థానిక సంస్థలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో కనీసం ఎమ్మెల్యే టికెట్లు అంటే అది 100 కోట్లతో ఖర్చుతో కూడుకున్నది. మరి అవి మన వల్ల కాదు. ఏదో ఈ పంచాయతీ సర్పంచో, వార్డు మెంబరో, లేకపోతే కౌన్సిలరో, కార్పొరేటరో, ఆ మేయరో, ఆ మున్సిపల్ కమిషనరో, డిప్యూటీ మున్సిపల్ చైర్మనో అవుదామని ఎవరైతే అనుకుంటారో, సారీ కమిషనర్ అన్నారు, చైర్మన్ అవుదామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారా? సార్ అటువంటిది ఏం లేదండి. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు అనేటువంటి 100కి 100 పాళ్ళు జరిగి తీరుతాయి. దాంట్లో అసలు ఏ విధమైనటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు జనాభాలో సగంగా ఉన్నటువంటి ఈ కమ్యూనిటీస్, బీసీ కమ్యూనిటీస్కి వాళ్ళ రిప్రజెంటేషన్ శాతం పెంచాలి అనేటువంటిది గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ పరంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దానిపైన ఏకసభ్య కమిషన్ కూడా చేశారు. అంటే ఇప్పుడు హైకోర్టులో చెప్పింది ఈ ఎండాకాలంలో అంటే ఈ మే వరకు లేదా జూన్ లోపు జరగటం కొంత ఆలస్యం అయితే తప్ప తర్వాత జరుగుద్ది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సురేష్ గారు ఏదైతే చెప్తా ఉన్నారో మీరు అసలు ఇటువంటి బాధపడద్దు. ఖచ్చితంగా ఈ హయాంలో చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విలువలకి వ్యతిరేకంగా ఏ స్థానిక ఎన్నికలు అయితే ప్రజా పాలనకి ఒక దిక్సూచిగా లేదా ఒక కొలమానంగా పెట్టుకోవాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రభుత్వమే డబ్బులు పంచి అభ్యర్థులని కేవలం వాళ్ళ ఊరికి అభ్యర్థులుగా పెట్టి డైరెక్ట్గా ఎలక్షన్ సిస్టమ్ మొత్తం కూడా ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి ఎలక్షను 2021లో జరిగినటువంటి అత్యంత క్రూరమైనటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికలలో మీకు తెలిసే ఉంటుందండి. ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఎన్నికలనే బహిష్కరించినటువంటి పరిస్థితి. సో అటువంటి స్థానిక ఎన్నికలు ప్రజల మూడు తెలిపేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి తీరుతుంది. ఎన్నికలకు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు పెట్టరు అని చెప్తా ఉన్నారు. పొరపాటుని చెప్తున్నారు. అది సత్యదూరం. 1999లో ఎన్నికలకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సార్లు వచ్చి 2013 చివరిలో అంటే ఎన్నికలకు ముందర స్థానిక ఎన్నికలు జరగడం వల్ల ఆల్మోస్ట్ ఆ టెన్యూర్ 14 నుంచి 19 మధ్య అంతా కూడా స్థానిక ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. రిజల్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినాయి. సో వాళ్ళు ఫుల్ టెన్యూర్ కంటిన్యూ అయ్యారు. తర్వాత 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు పెట్టినటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా కార్పొరేషను లేదా మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి దాష్టికాలు మనందరికీ తెలిసినటువంటి అంశమే. స్థానిక ఎన్నికలకి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ భయపడేటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. సో వాళ్ళకి రిజల్ట్ మీద భయం, ప్రజాభిప్రాయం మీద భయం కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ చేశారు. సో అటువంటి పరిస్థితి 100కి 100 రూపాయలు ఉండదు. ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో జరుగుతున్నటువంటి ఆలస్యమే తప్ప దీనికి ఏదో భయపడి వెనకాలకి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. అసలు వాళ్ళకి అభ్యర్థులే లేరు, అభ్యర్థులే ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ మీరు చూస్తే 6 నెలల క్రితం ఏమో ఆల్రెడీ పార్టీ కూడా చెప్పారు మేము అసలు స్థానిక ఎన్నికలనే బహిష్కరిస్తా ఉన్నారు. సో వీళ్ళు అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేటువంటిదే ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి భయపడటం లేదా స్థానిక ఎన్నికలకి ఇప్పుడు కూడా వెరిసిన పరిస్థితి లేదు. అన్ని ఎలక్షన్స్ స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి. కేవలం ఇక్కడ బీసీ సోదరులకు ఉండాల్సినటువంటి రిప్రజెంటేషన్ కోసం చేసినటువంటి ఆలస్యం తప్ప వేరే ఉద్దేశం లేదు. 100కి 100 రూపాయలు ఎన్నికలు తీరుతే స్థానిక ఎన్నికల్లో అదే కాకుండా దీనికి ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ముడిపడి ఉన్నాయండి. ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో లోకల్ బాడీస్ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా డెవలప్మెంట్ ఫండ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి వాటిని కాదనుకొని చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మేము ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రజల్ని యాచకులుగా కాకుండా వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున అనేకమైనటువంటి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. గతంలో రోడ్డు మీద పోవాలంటే ఇంటికి క్షేమంగా వస్తామో లేదో కాలు ఇరిగిద్దా నడుము ఇరిగిద్దా తెలియని పరిస్థితి. కానీ ఈ రోజున చక్కగా ప్రతి సందు గొందు అన్నీ కూడా మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ కాలువలు కానీ డ్రైన్స్ అన్ని A to Z చేసి ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు కల్పించాం.
కాబట్టి మాకు ఎలక్షన్కి భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరు మీ హయాంలో కనీసం మౌలిక వసతులు ఇంటి ముందు ఊడ్చేవాడు లేడు, కాలువలు లేవు. అటువంటి పరిస్థితిలో మీరు భయపడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ చేసింది. కానీ మాకు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసి తీరుతామండి. అయితే